ఉపేక్ష అంటే మానసిక సమతుల్యత గురించి ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. బౌద్ధ ధ్యానంలో జ్ఞానోదయానికి ఇదొక కీలకమైన మెట్టు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఉపేక్ష అంటే మనమనుకునేలా అలా నిశ్చలంగా ఉండిపోవడం కాదు. ఇది ఒక చురుకైన మానసిక వ్యాయామమన్నమాట. మొదటగా అసలు ఈ ఉపేక్ష అంటే ఏంటి? దీని అసలు పేరు తత్రమధ్యత్తత, అంటే అన్నిటి మధ్యలో నిలబడటం. ఇది ఏం చేస్తుందంటే మనస్సును మరీ ఉత్సాహంగా లేదా మరీ బద్ధకంగా ఇలాంటి తీవ్ర స్థితులకు వెళ్లకుండా సరిగ్గా మధ్యలో సమతుల్యంగా ఉంచుతుంది. సో ఇది నిష్క్రియాత్మకత కాదు, ఒక యాక్టివ్ బ్యాలెన్స్. సరే, మరి ఈ సమతుల్యత దేని మధ్య ఉండాలి? అదే మన రెండవ పాయింట్. ఒక ధ్యాన సాధకుడికి రెండు శక్తులు చాలా అవసరం. ఒకటి వీర్య అంటే శక్తి, రెండు సమాధి అంటే ఏకాగ్రత. చూడండి, శక్తి ఎక్కువగా ఉండి ఏకాగ్రత లేకపోతే మనకు తెలిసినట్లే ఆందోళన మొదలవుతుంది. పని చెయ్యాలనే తొందరుంటుంది, కానీ మనస్సు నిలకడగా ఉండదు. అదే రివర్స్లో ఏకాగ్రత ఉండి శక్తి లేకపోతే బద్ధకమొస్తుంది. ఇక చివరిగా ఉపేక్ష యొక్క అతి ముఖ్యమైన పాత్ర ఏంటంటే అది ఒక నియంత్రకంలా పనిచేస్తుంది. ఒక సంగీతకారుడు తన వాయిద్యాన్ని శృతి చేసినట్టు ఉపేక్ష ఈ శక్తిని, ఏకాగ్రతని పర్ఫెక్ట్గా శృతి చేస్తుంది. అంటే మరీ గట్టిగా కాదు, మరీ వదులుగా కాదు. ఈ సమతుల్యత కుదిరినప్పుడే మనస్సు విముక్తికి సిద్ధమవుతుంది. చివరికి చెప్పాలంటే ఉపేక్ష అనేది మనస్సును ఉన్నతమైన స్పష్టత కోసం సిద్ధం చేసే ఒక సున్నితమైన ట్యూనింగ్ లాంటిది.